ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామం. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నా తెలుగు అంతంతగానే ఉంటుంది, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఎక్కడైతే కొన్ని పదాలు రావు, నేను మసాలా వేసినట్టుగా కొంచెం ఇంగ్లీష్ యాడ్ చేస్తానన్నమాట. మీరు అర్థం చేసుకోవాలి. అవ్వలేదంటే యూ కెన్ ఆస్క్ మీ. సో బై ప్రొఫెషన్ ఫ్రెండ్స్, నేను ఒక ప్రిన్సిపల్గా ఉన్నాను. ధ్యానానికి వచ్చిన తర్వాత పని మానేసి 24/7 ధ్యాన ప్రచారంలోనే ఉన్నాను. విజ్డమ్ తీసుకోవడం, బుక్ చదవడం, ఇంకా ధ్యాన ప్రచారానికి ఫిజికల్గా వెళ్ళడం కానీ ఆన్లైన్ క్లాసెస్ చేయడం అనేది ఒక వరం లాంటిది. ఎందుకంటే జ్ఞానం పొందిన వాళ్ళకి ఎప్పుడు ఎవరికి చెప్పాలా అని చూస్తూ ఉంటాం. వినేవాళ్ళు సమాజంలో లేరు, పిచ్చిగా ఎప్పుడు చూసినా ఇవే వాగుడా అని. అయితే పిఎంసికి వచ్చిన తర్వాత ఎంత ఆనందం అంటే, మనలాంటి పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారో అందరి ముందు మనం ఎంత మాట్లాడినా 24/7 కడుపు నిండుగా ఉంది, కళ్ళల్లో నిద్ర తేలుతూ ఉంటే కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే కూర్చొని మనం వింటాం, అది క్లాప్ కొట్టుకుంటూ. సో అదే మన పిచ్చి అనమాట. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్. అందుకే ధ్యాన బంధువులు అన్నారు, ఆత్మ బంధువులు అన్నాము. సో మనం అంత క్లోజ్ ఫ్రెండ్, ఎన్నెన్నో జన్మాల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. నువ్వేది నేర్చుకుంటే ఎప్పుడు ఏ జన్మలోనైనా నా దగ్గరికి వచ్చి నువ్వు కొంచెమైనా నాకు షేర్ చేసుకోవాలి అని ఒక ఒప్పందంలో ఎన్నెన్నో జన్మల నుంచి మన ఈ గ్రూప్ గ్యాంగ్ అనమాట, ఈ గ్యాంగ్ తిరుగుతూనే ఉన్నాం. సో విషయాలు ఎన్నో ఉన్నాయి మై డియర్ మాస్టర్స్. మనం అందరం బుక్స్ చదువుతున్నాము, వీడియోలు చూస్తున్నాము, విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. సో అందుకే నేను మేడంతో అన్నాను, ఏం మాట్లాడాలా మేడం, ఇక్కడ కడుపు నిండింది, నిద్ర వస్తూ ఉంది అంటే, లేదు మీ పరిచయం అవ్వాలి అని. సో మై డియర్ మాస్టర్స్, ఇప్పుడు రీసెంట్గా నేను అనస్తాషియా బుక్ చాలా పిచ్చిగా ఫ్యాన్ అయిపోయాను. మీరు విన్నారా లేదు నాకు తెలియదు. పిఎంసి డిజిటల్లో మరియు లైట్ వర్కర్స్లో తెలుగులో జరుగుతూ ఉంది. హిందీలో మహారాష్ట్ర మరియు ఉత్తరాఖండ్ అక్కడంతా హిందీలో జరుగుతూ ఉంది. అండ్ కర్ణాటక ఆల్మోస్ట్ 10 to 15 జూమ్ సెషన్స్లో అక్కడ వేరే సబ్జెక్ట్స్. నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. సో రోజు ఒక బుక్, సో రోజుకు ఒక 3-4 క్లాస్ ఉంటాయి. సో అనస్తాషియా ఎక్కువగా నేను రెఫర్ చేస్తున్నాను. ఎందుకంటే పత్రి సార్ ఏ బుక్ అయితే రెఫర్ చేశారో నేను ఆ బుక్స్ చదువుతాను. నేను ధ్యానానికి వచ్చి ఇప్పుడు 3 ఏళ్ళు అయ్యిందండి. అయితే వచ్చిన 15 రోజుల నుంచి నేను నా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి జూమ్ స్టార్ట్ చేసుకొని, ఎవరు వచ్చినా రాకపోయినా నా వీడియోలు చూస్తే మీరు ఆ జూమ్లో 100 మంది ఉన్నట్టు స్టైల్ కొట్టాను అనమాట. ఎవరు లేరు, నేనే మాట్లాడేదాన్ని. ఎందుకంటే విషయాలన్నీ ఉన్నాయి, ఏం చక్కగా మాట్లాడేవారు. అంటే లోపల ఉండేదంతా బయట తీయడానికి ఒక ప్లాట్ఫామ్. పత్రి సరుకు రియల్గా థ్యాంక్స్ చెప్పాలండి, క్లాప్. రియల్లీ ఎలా అయితే అన్నం ఎక్కువైంది, బయట తీయకపోతే వాంతి వస్తుంది కదా, అలాంటి ఒక పరిస్థితిలో నేను ఉన్నాను. ఆ సమయంలో నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది. నిజంగా చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. అనస్తాషియా ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, పత్రి సార్ కూడా చాలా తప్పించారండి ఆ బుక్ చదివిన తర్వాత. ఆయన వీడియోలు చూశారంటే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఆయన అనస్తాషియా ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ అన్నారు. ఆయన అన్ని బుక్ అలాగే అంటారు కదా, అలా అనుకున్నాను నేను. అయితే బుక్ మొదలెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు ఇప్పుడు 1 year ఫుల్ బుకింగ్ అండి. ఒక్కొక్క ప్లాట్ఫామ్లో 11 days వర్క్షాప్ అనస్తాషియా చెప్పాల్సిందే. సో ఆ బుక్స్ 9 బుక్స్ ఉన్నాయి, చదవాల్సిన బుక్స్ ఏనండి. తెలుగులో, కన్నడలో, హిందీలో ఎక్కడ లేవు, ఓన్లీ ఇంగ్లీష్ లేదా ఫారిన్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు ఒక రిక్వెస్ట్ అనమాట ఈ ప్లాట్ఫామ్ నుంచి, బికాజ్ పిఎంసి తెలుగు వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇది ట్రాన్స్లేట్ చేయడం కుదిరితే, ఎంత నేను వీడియోలో చెప్తున్నాను అంత మాత్రం, బికాజ్ నేను అన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఏదో పైన చెప్పడం జరగటం లేదు. ఒక్కొక్క బుక్ తీసుకొని ఒక నెలకు ఒక బుక్, 15 రోజుల్లో అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ విషయాలు రాసినా చాలు. ఫుల్ బుక్ రాస్తే మనం కాపీరైట్ తీసుకోవాల్సి వస్తుందండి, లక్షల్లో ఉన్నాయి, అది కుదరదు. ఓకే. సో ఎందుకంటే ఇవి విషయాలు ఇంట్రడ్యూస్ అవ్వాలి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఏంటి అనస్తాషియా అంత గొప్పగా చెప్తున్నారు, ఏముంది విషయం? అనస్తాషియా అనే ఆవిడ రష్యాలో ఉంటుందండి. ఆవిడ అసలు బయట ప్రపంచం చూడలేదు, అంటే చూసింది అయితే బయట రాలేదు, అడవిలోనే ఉంటుంది. రష్యా అంటే ఎప్పుడూ అక్కడ ఎక్కువగా మంచు అంటే అసలు మీరు కల్పించడం కూడా కష్టమే, అంత మంచు ఉంటుందన్నమాట. -40, -50 దాకా. అలాంటి ప్రాంతంలో కూడా తను న్యాచురల్గా జీవిస్తూ ఉంది. తనకు ఒక ఇల్లు అంటూ లేదు, ఆహారానికి ఒక కిచెన్ అంటూ లేదు, బట్టలు అంటూ ఉండవు, బట్టలు లేకుండా తిరుగుతుంది. అలా జీవించగలమా అంటే తన ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా?
ఎందుకు? మనిషి నేను జీవించగలను, మనిషి ఇలాగే జీవించాలి. ఒప్పుకుంటామా మనం? లేదు. మనిషి అంటే చక్కగా బట్టలు వేసుకోవాలి, ఇల్లు ఉండాలి అనుకున్నాం. సో ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చింది? మనిషి అలా జీవించేది కరెక్ట్ అని తను చెప్తా ఉంది, మనమైతే ఇలా చెప్తున్నాము. ఈ మధ్యలో ఈ గ్యాప్ ఏమైంది? ఎలా మారాడు మనిషి? అలా ఉండడం మానేసి నాకు తిండి కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు బట్టలు కావాలి అని అంత సేకరణ చేస్తున్నాం. దానికోసమే అర్నింగ్, అదొక్కే పని. జీవితంలో ఇంకేముందండి? సంపాదించాలి. ఏం సంపాదించాలి? అన్నము, బట్టలు, ఇల్లు, ఆభరణాలు, అదొక్క పని చేస్తున్నాము. ఎందుకు ఇది తప్పు అని అడిగితే తను అంటా ఉంది, ఇలా చేస్తే మన లోపల ఉండే ఆ దైవీతత్వం నుంచి మనం దూరం అయిపోతాము. మనిషి ఒకే పని కోసం తను పుట్టాడంట. ఏంటంటే తను పుట్టిందే దైవతత్వంతో. ఆ విషయం కూడా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. 2-3 ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ షేర్ చేస్తానండి, మిగతాది మీరు వీడియోలో చూడాల్సిందే. సో ఇక్కడ చెట్టుల గురించి చాలా బాగా చెప్పారు. ఫస్ట్ చాప్టర్లోనే ఉంది. ఒక చెట్టు ఆకులు సతతంగా ఆకాశం నుంచి వచ్చే కిరణాలని, కాస్మిక్ ఎనర్జీని పీల్చుకుంటూనే ఉంటాయి. ఎందుకు అవి అంత ఇంపార్టెంట్? ప్రకృతిలో మనం చెట్టు కాపాడండి అంటున్నాం. ఎందుకు అంటే ఓన్లీ ఒక స్వార్థం తెలుసు, ఏంటంటే ఆక్సిజన్ ఇస్తాయండి. కాదు, పృథివీ అనేది ఉండాలి అంటే ఇక్కడ చెట్లు ఉండాలి. చెట్లు లేవు అంటే పృథివీ ఉండదు. ప్రకృతి కాదు, చెట్టు, ట్రీస్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆకు ఒక పవర్ హౌస్, కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఇంకా చుట్టుపక్కల ఉండే ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది. తను ఒక్కటే ఈ భూమిపైన తీసుకొని ఇవ్వడం అనేది జరిగేది ఓన్లీ త్రూ ట్రీస్. వేరే పక్షి, ప్రాణి, మనుషులు మన కోసం, చెట్టు మాత్రం తన కోసం కాదు, వేరే వాళ్ళ కోసం అన్నమాట. మనుషుల కోసం, ప్రాణుల కోసం, జంతువుల కోసం. అది ఎలా ఉంటుందంటే ఎంత ఓల్డ్ అవుతుందో ట్రీస్ అంత ఎనర్జీ అందులో ఉంటుందంట. సో ఈ బుక్ పేరు యాక్చువల్లీ ద రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా అని. సెడార్ వృక్షాలు అక్కడ ఉంటాయండి. అక్కడ ఆ వృక్షం 500 సంవత్సరాల దాకా ఉంటుందంట. సో 500 సంవత్సరాల దాకా ఎనర్జీని పీల్చుకుంటూనే ఉంటుంది. 500 సంవత్సరాలు అయిన తర్వాత తను చెప్తుందంట, నన్ను ఉపయోగించుకోండి, నాలో ఎనర్జీ ఫుల్ అయింది, కాస్మిక్ ఎనర్జీ. ఎలా చెప్తుందండి? ఒక చెట్టు మోగుతుందంట. అందులో హై టెన్షన్ వైర్ కింద నిల్చుంటే ఎలా అయితే జుమ్ అని వాయిస్ వస్తూ ఉంటుంది కదా, ఎప్పుడైనా విని ఉంటారు. అలాంటి సౌండ్ ఆ ట్రీ నుంచి వస్తుందంట. 3 సంవత్సరాల దాకా టైం ఇస్తుంది, నన్ను కట్ చేసి యూస్ చేసుకోండి అని. మనకి అంతగా ఇంప్రెస్ అవ్వమండి. ఇది ఒక స్టోరీ లాగా ఉంది కదా, ఇలా వింటుంటే ఏదో స్టోరీ ఉంటాయి, ఎన్నో కథలు ఉన్నాయి అనుకుంటున్నాము. అయితే ఎవరైతే అడవిలో ఉంటారో, వాళ్ళ కళ్ళు ముందు ఇలాంటి వృక్షాలు ఉంటాయో వాళ్ళకి కనెక్షన్స్ ఉంటుంది, వాళ్ళకి తెలుసు. వాళ్ళ కళ్ళు ముందు ఆ చెట్టు ఏమవుతుందంటే 3 సంవత్సరాల తర్వాత ఎవరు కట్ చేసి యూస్ చేయకపోతే అందులో మంటలు వచ్చేస్తాయంట. ఆ ఎనర్జీ అంతా హైగా ఉంది, అది మండిపోతుందంట. ఇప్పుడు కూడా మీకు మనసు కరగలేదు స్టోరీ వింటూ ఉంటే. ఎందుకంటే ఎన్నో న్యూస్లో చదివామండి, మొత్తం ఫారెస్ట్ అంతా మంటల్లో పడినా మాకేం అవ్వదండి, అయ్యో పాపం అంతే. ఆ ఒక క్షణం న్యూస్ విన్నందుకు ఆ తర్వాత మాకు ఏ నొప్పి లేదండి. అయితే ఈ చెట్టు అలా కాదు. ఒక్కసారి మంటలు స్టార్ట్ అయ్యాయంటే 27 ఇయర్స్, 27 సంవత్సరాల దాకా కంటిన్యూస్గా మండుతూనే ఉంటుంది. అంత ఎనర్జీ అందులో ఉంటుంది. ఒక పెట్రోల్ వెల్ ఉంటుంది చూడండి, పెట్రోలియం బావి, అందులో మంటలు పడ్డాయంటే ఇప్పుడు కూడా ఉంది ఒక బావి అలాంటిది. 30 ఏళ్ళుగా అందులో మంటలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని ఏళ్ళు అందులో పెట్రోల్ ఉంటుందో అన్ని ఏళ్ళు ఇంకా అది ఫైర్ ఉంటుంది. సో అలా ఆ చెట్టులో ఎంత ఎనర్జీ ఉందో అని మనం అంచనా వేయగలుగుతాం. 27 ఇయర్ కంటిన్యూస్గా ఒక చెట్టు మండుతుందంటే అందులో ఎంత ఎనర్జీ ఉందో. అయితే ఏం చేయాలండి ఇంత ఎనర్జీ ఉండే చెట్టుని అంటే, పాతకాలంలో ఆ చెట్టు నుంచి తీసుకున్న కట్టెలతోనే చర్చలు కట్టేవారంట, రాజసింహాసనాలు చేసేవాళ్ళంట. ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ఉన్నందువలన ఆ కట్టెల్లో కూడా అంత ఎనర్జీ. అందు మీద కూర్చుంటే ఎలాంటి ఎనర్జీ? కాస్మిక్ ఎనర్జీ. మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ చూడకుండా మీకు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. మీకు ఆరోగ్యం
బాగుంటుంది. ఆరోగ్యం బాగుంది అంటే మీకు ఏ రోగాలు రావు. రోగాలు రావు అంటే మీరు చచ్చిపోరు. మీరు చచ్చిపోరు అంటే మీకు ఆయుష్ పెరుగుతూనే ఉంది. మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ చూడకుండా మీకు అలాంటి ఒక వరం ఇచ్చే ఒక చెట్టు అంట అది. అలా కొందరు ఎవరైతే సీరియస్గా దాన్ని యూస్ చేస్తారో ఈవెన్ స్పిరిచువల్ ఎదుగుదల కూడా అవుతుంది అంటున్నారు. అంటే ఈ అనస్తాషియా స్టోరీలో తను చెప్తుంది ఎలాంటి స్పిరిచువల్ ఎదుగుదల అంటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, వాళ్ళకి ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా రియల్ లైఫ్లో ఎవరైతే ఇక్కడ ధ్యానుల గురించి కానే కాదండి, ప్రతి మనిషి కోసం అందులో విషయాలు ఉన్నాయి. సో నార్మల్ పీపుల్ కోసం ఉన్నాయి. సెక్స్ లైఫ్ చాలా బాగుంటుంది, ఫిజికల్ బ్యూటీ బాగా వస్తుందంట, హెల్త్ బాగుంటుంది అండ్ గుడ్ లక్ వస్తుంది. బికాజ్ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అయిందంటే మీరు ఏ బిజినెస్ చేయాలా, ఎక్కడ డబ్బు పెట్టాలా ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అలా అని ఫారిన్ కంట్రీస్లో పిచ్చిగా ఆ చెట్టుని యూస్ చేస్తున్నారు. ఆ చెట్టు నుంచి వచ్చే విత్తనాలు ఉంటాయి కదా, దాంతో ఆయిల్ తీస్తే ఆ నూనె ఎంత కాస్ట్లీ అంటే 50,000 రూపీస్ 1 లీటర్ అంట. ఒక చుక్క యూస్ చేస్తే అంత ఎనర్జీ ఉంది అందులో. సో ఎవరు యూస్ చేస్తున్నారు ఇంత ఎక్స్పెన్సివ్ ఆయిల్ అంటే మనం తినే మెడిసిన్స్లో ఆ ఆయిల్ వేస్తారు. వేరే కెమికల్స్ పేరు రాస్తున్నారు కానీ ఆ కెమికల్స్లో శక్తి లేదు. సెడార్ ఆయిల్ ఉంది. ఈరోజు ఇంటికి వెళ్ళి ఎవరైనా ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఉంటే నేను చూసేసాను ఈ పని. నేను ఈ బుక్ చదువుతూ రీసెర్చ్ వర్క్ చేస్తూనే ఉన్నాను. సో సెడార్ ఆయిల్ మార్కెట్లో యూస్ చేస్తున్నారు, మెడిసిన్స్లో అవుతున్నాయి. మనం యూస్ చేసే జండు బామ్, విక్స్ అలాంటివి ఏమి ఉన్నాయి కదా, ఎందుకు రిలీఫ్ వస్తూ ఉంది అంటే సెడార్ ఆయిల్ ఉంది అందులో. సో ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది అంతా సెడార్ ఈస్ కమింగ్ ఫ్రమ్ రష్యా. అయితే మన ఇండియాలో సెడార్ లేవా అంటే ఇండియా సెడార్స్ ఉన్నాయండి, దాని శక్తులు వేరుగా ఉన్నాయి. ఈ చెట్టులో ఎప్పుడూ ఈ శక్తి ఉంటుంది. ఇది చెట్టు విషయంలో తెలుసుకుంటే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి. అలాగే అనస్తాషియా ఇంకో విషయం చెప్తా ఉంది. మనిషి అంటే ఎవరు, ఎందుకు మనిషి ఇంత ఇంపార్టెంట్ అని. తను ఎప్పుడు గొప్పగా ఒక మాట అంటూ ఉంటుంది. ఏంటంటే ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ అ మ్యాన్ అంటే ఆఫ్టర్ ఆల్ నేను మనిషిని, ఎందుకు ఉండదు ఇన్ని శక్తులు నాకు ఎందుకు ఉండవు అని అంటూ ఉంటుంది. ఏంటి మనిషికి అంత శక్తినా అంటే గాడ్ తర్వాత మ్యాన్ అంటుంది. దేవుడు తర్వాత మనిషికి అన్ని శక్తులు ఉన్నాయి ఎలా అని చెప్పడానికి ఒక వివరణ ఇచ్చారండి. దేవుడు అంటే ఎవరు అని అడుగుతారు. ఈ స్టోరీ ఒక అతను బిజినెస్ మైన్ అక్కడ రష్యాకి వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడిన ఒక సంభాషణ అండి, అది బుక్లో రాశారు. సో నువ్వు దేవుడిని చూసావా అని అడిగితే తను అంటుంది, దేవుడిని చూడడం ఎందుకు, ఆయన ఒక ఎంటిటీ కాదు, ఒక మనిషి కాదు. దేవుడు అనేది ఒక ఎనర్జీ అది ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఎప్పుడైతే సృష్టి అయిందో ఆ ఎనర్జీ 2 భాగాలుగా విడదీసి సగం భాగంతో మొత్తం సృష్టి అయిందంట. సృష్టి అంటే ఎన్నెన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని లోకాలు ఉన్నాయో మొత్తం ఆ దేవుడు అనే శక్తి నుంచి సగం భాగంతో అదంతా సృష్టించబడింది. మిగతా సగం భాగం ఏదైతే ఉందో దేవుడు అనుకున్నాడంట నాలాంటి ఒక ఎంటిటీని క్రియేట్ చేసి ఈ మొత్తం మిగతా క్రియేషన్ ఉంది కదా తనకు సర్వీస్గా, తనకు గిఫ్ట్గా ఇస్తాను అని ఒక మనిషిని తయారు చేశాడంట. సో దేవుడిలో ఒకే సగం భాగంలో మొత్తం సృష్టి, మిగతా సగం భాగం మనమంట. సో తనలాంటి వాడునే సృష్టించాడు. తనలో ఏ గుణాలైతే ఉన్నాయో అవన్నీ వాడికి ఇచ్చాడంట. తనకన్నా తక్కువ లేదు, జెరాక్స్ కాపీ అనొచ్చు. సో దేవుడిలో ఉండే గుణాలన్నీ అంటే దేవుడు అంటే ఇక్కడ సృష్టికర్తలో ఉండే గుణాలన్నీ తనకిచ్చారు. అందుకే బత్రీసర్ కాబోలు మనల్ని క్రియేటర్ అన్నారు. క్రియేటర్తో తోడుగా ఉండి మనం చేయాల్సిన పని చాలా ఉంటుంది. క్రియేటర్ ఇప్పుడు పని ఏముంది అంటే నీ కోసం ఏ గిఫ్ట్ అయితే ఇచ్చారో, ఇప్పుడు మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మనం ఏం చేయాలండి, యూజ్ చేయాలి. లేనప్పుడు దాన్ని చక్కగా చూసుకోవాలి. ఒక కుక్క పిల్ల ఎవరైనా మనకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తామండి, ఆడుకుంటాము లేదా జాగ్రత్తగా చూసుకుంటాము. అలాగే మన కోసం క్రియేట్ అయిన ఈ సృష్టి ఏదైతే ఉందో మన కోసమే, మనం ఏం అడిగితే అది మనకి ఇస్తుంది. మన డ్యూటీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, దాన్ని చక్కగా చూసుకోవడం, ఏది డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం మన డ్యూటీ. సో ఈ ఒక విషయాన్ని ఇక్కడ చాలా చాలా చక్కగా చెప్తుంది అనస్తాషియా. ఏంటంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే ఈరోజు మనిషికి ఏం జరుగుతూ ఉందో ఇబ్బందులు, దానికి కారణం ఇదే. మీకు ఇచ్చిన గిఫ్ట్ని సరిగ్గా చూసుకోవడం లేదు.
మీరు మీకు కావాల్సినట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టుగా కొన్ని క్రియేషన్ చేశారు. ఏమంటే మనం క్రియేట్ చేసిన వస్తువులు ఏమున్నాయండి? అన్ని వస్తువులు మనం క్రియేట్ చేసిందే. మ్యాన్ మేడ్, ఇంగ్లీష్లో అయితే మ్యాన్ మేడ్ థింగ్స్ అంటారు. ఈ కుర్చీ, టేబుల్, ఈ మైకు ఎవరు తయారు చేసింది? మనిషి. సృష్టి కాదు, నేచర్ నుంచి వచ్చింది కాదు. ఏదైతే మనిషి తయారు చేశాడో అది మనం ఉపయోగిస్తే ఆ దైవీ తత్వం నుంచి మనం దూరం అయిపోతాం. తనమంటుంది స్టాప్ యూజింగ్ మ్యాన్ మేడ్ థింగ్స్. మనిషి ఏదైతే సృష్టించాడో అది యూజ్ చేయడం మానేయండి. అప్పుడు మీలో దైవీతత్వం, మీలో ఆ ఎనర్జీ మీకు కనిపిస్తుంది. అప్పుడు అది పని చేస్తుంది. ఈరోజు ధ్యానం చేసి మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రావటం లేదు, నాకు ఇంకా థర్డ్ ఐ అవ్వలేదు, నాకు థర్డ్ ఐ ఓపెనింగ్ లేదు, నాకు ఇంట్యూషన్ లేదు, నేను అనుకున్నట్టు ఏది జరగడం లేదు అనడానికి కారణం ఏంటంటే ఈరోజు తెలుస్తూ ఉంది. మనం ఏది తింటున్నాము, ఎలా ఉంటున్నాము, ఏమి వేసుకుంటున్నాము, ఎక్కడ పడుకుంటున్నాము, అవన్నీ చూసామంటే తెలిసిపోతుంది. ఒక్క క్షణంలో ఈ అనుభవం కావాలంటే మ్యాన్ మేడ్ థింగ్స్ నుంచి దూరం అయిపోవాలి. మట్టికి దగ్గరగా ఉండండి అంటుంది. నువ్వు ఎక్కడైతే పుట్టావో ఆ మట్టికి, మరి మట్టి అంటే ఎక్కడ కావాలో అక్కడ మట్టి కాదు, నువ్వు పుట్టిన మట్టి ఎక్కడ ఉందో అక్కడ నువ్వు అక్కడే పెరగాలి, అక్కడే చావాలి. పాతకాలు తాతలు గుర్తుకొస్తున్నారా? వాళ్ళు చేసింది సరి అని ఇప్పుడు తెలుస్తుందా? కొడుకు యూఎస్లో ఉంటే తాతగారు రావటం లేదని వాళ్ళందరూ తిట్టుకున్నారు. ఆయనకి తన ఇల్లు అంటే చాలా మోహం, ఇష్టం, అందుకే రారు, అర్థం చేసుకోరు, మేమంతా కష్టపడుతున్నాము, యూఎస్ పిలిస్తే రావటం లేదు, పిచ్చి ముసలాయన ముసలిది అని అనుకున్నాము. ఈరోజు తెలిసిపోతా ఉంది అదే సరి అయిన విధానం జీవించడానికి. అలా జీవిస్తే ఆరోగ్యం సూపర్గా ఉంటుంది. అందుకే పల్లెటూరు వాళ్ళు ఎవరినైనా చూసి మనం వాళ్ళ ఆరోగ్యం బాగుంది అంటే మళ్ళీ కమెంట్ ఏం చేస్తామండి? లేదండి అక్కడ ఫుడ్ బాగుంటుంది, మనకు మంచి ఫుడ్ లేదు కాబట్టి మనకి అన్ని రోగాలు వస్తున్నాయని. ఫుడ్ ఈజ్ అన్నపూర్ణ మై డియర్ మాస్టర్స్. ఫుడ్ని ఎప్పుడు మంచిది చెడ్డది అని పేరు పెట్టకూడదు, ట్యాగింగ్ చేయకూడదు. మీకు ఈ ఫుడ్ ఎందుకు మీ ఒంటికి పడడం లేదంటే ఇది మీ ఫుడ్ కాదు, నీ భూమి నుంచి వచ్చిన ఫుడ్ కాదు. నీ అన్నం నువ్వు ఎక్కడ పుట్టావో నీ భూమిలో నుంచి వచ్చిందంటే అది నీకు ఔషధంగా పనిచేస్తుంది. అందుకే రైతులు వాళ్ళంతా ఏదైతే పండిస్తారో వాళ్ళు అది తింటే వాళ్ళకి అనారోగ్యం అనేది ఉండదు. వాళ్ళు అంటుంటారు నాకు బీపీ షుగర్ ఏం లేదయ్యా, నాకు తెలీదు అంటారు. ఎందుకంటారంటే వాళ్ళకి ఎక్కడ ఏదైతే పండుతున్నారో అది తింటే. సో ఈ విషయానికి వచ్చి ఇంకా డీటెయిల్గా అట్లయితే ఎలా పండించాలి ఆ విషయం చెప్పిందండి. సో బుక్ చదవాలి లేదా నా వీడియోలు చూస్తే పిఎంసి డిజిటల్లో ప్రతి నెల 11 days వర్క్షాప్స్ ఉంటుంది. 4వ బుక్ అండి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 3 books చదివారంటే ఇవన్నీ బుక్స్ విషయాలు ఇంకా తెలుస్తాయి. నిజంగా అది ఫాలో చేస్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్గా ఉంది అని ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే అనస్థేషియా చెప్పినట్టు జీవిస్తే చాలా చాలా మార్పులు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ మన ఇండియా లాస్ట్ అండి. మనం యాక్చువల్లీ స్పిరిచువల్లీ చాలా హై ల్యాండ్ ఇది. అయినా వెస్టర్న్ కంట్రీ నుంచి వస్తేనే విజ్డమ్ని తీసుకుంటాం. అందుకే వెస్టర్న్ కంట్రీస్లో వచ్చేసాయి. 1996లో ఈ బుక్ రాయబడింది. ఆల్రెడీ రష్యా, యూరోపియన్ కంట్రీస్, యుఎస్ కంట్రీస్లో అక్కడ చెప్పినట్టు జీవిస్తున్నారు. ఎవరికైతే పల్లెటూరులో ఇల్లు లేదు అంటే మీరు ఒక ఫార్మ్ హౌస్ తీసుకోండి, వారానికి ఒక రోజైనా మీరు ఆ ఫార్మ్ హౌస్కి వెళ్ళాలి. అక్కడ పుట్టిన గడ్డి అయినా పర్వాలేదు, ఆ గడ్డి పైన నడిస్తే మీకు అనారోగ్యం ఉండదు అంటున్నారు. ఎందుకంటే అది మీ భూమి. మీరు ఏ భూమిలో నడుస్తారో మీకు మీ భూమికి కనెక్షన్ అయిపోయి ఎలా అయితే డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ఆ విషయాలు కూడా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే ఓన్లీ ధ్యానం చేస్తే సరిపోదండి, జ్ఞానం తీసుకోవాలి. జ్ఞానమే ముఖ్యం. మనం మనిషిగా పుట్టింది ఎందుకు అంటే జ్ఞానం కోసం. మనం అందరికీ కావాల్సింది జ్ఞానమే. ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే అది దారి అన్నమాట. జ్ఞానం పొందడానికి, స్పిరిచువల్ జ్ఞానం పొందడానికి ఒక టూల్. సో మెడిటేషన్ ఈజ్ టూల్. ఇక్కడ ఎంతోమంది మెడిటేషన్నే ఎండ్స్ అనుకున్నారు. అంటే అయిపోయిందిగా, ధ్యానం చేస్తున్నానుగా, నేను అందరికన్నా డిఫరెంట్, నేనే గొప్ప, అయిపోయింది, నేను ధ్యానం చేస్తున్నాను 1 hour 2 hour 5 hour నేనే గొప్ప, అయిపోయింది, ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ కాదండి, అదే ఇప్పుడు ఇంకా బండి ఎక్కారు. ధ్యానం ఇస్ అ బండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ ఊరు చూడడానికి బండి ఎక్కారు, అది చూడకుండా నేను బండి ఎక్కాను అంటే ఏమవుతుంది? ఏమవ్వదు. మీ పార్కింగ్ లాట్లో కూర్చొని బండిలో కూర్చొని ఉంటారు. చిన్నపిల్లలు ఎలా అయితే జూమ్ 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 అని స్టీరింగ్ తిప్పుతూ హ్యాపీ ఫీల్ అవుతారు అంతే.
ఒక లైట్ కనిపిస్తుంది ధ్యానంలో, మీరు హ్యాపీ. నాకు మెడిటేషన్లో బాబా కనిపించారు, నాకు లైట్ కనిపించింది, నాకు లేదా ఏదో కనిపించింది అని మీరు హ్యాపీ అయిపోతారు. అది ఎలా ఉందంటే చిన్న పిల్లలకి కార్ కీస్ ఇచ్చి ఆన్ చేయలేదు, ఆఫ్ చేసిన కారులో కూర్చోపెట్టి స్టీరింగ్ తిప్పడానికి పర్మిషన్ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మన పరిస్థితి అలా ఉంది. ఖచ్చితంగా మనం ధ్యాన అనుభవం తీసుకోవాలి. అందుకోసమే ధ్యానానికి వచ్చాం. ధ్యానానికి వచ్చిన తర్వాత ధ్యాన అనుభవం తీసుకోకపోతే ధ్యానం నేర్చుకొని ఏమీ లాభం లేదు. సో ఎవరికైతే ధ్యాన అనుభవం రావటం లేదు వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళు అంటారు, అయ్యో మేడం మేము 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం, మాకే ధ్యాన అనుభవం లేదు, ఇట్లయితే 10 years వేస్ట్ అయిపోయిందా అని అడుగుతారండి. బికాజ్ నేను కౌన్సిలింగ్ కూడా చేస్తాను, స్పిరిచువల్ కౌన్సిలింగ్. వాళ్ళు ఈ మాట అడుగుతారు. నాకు తెలిసింది ఏంటంటే నాకు కొన్ని ఆన్సర్స్ తనంత తానే వచ్చేస్తాయి, ఎవరు చెప్పలేదు, ఎక్కడ వినలేదు. ఎక్కడికి వెళ్తా ఉంది ఈ ధ్యానం చేసిన వాళ్ళ శక్తి అంటే, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే దాన్ని యూస్ చేస్తున్నారు కదా, ఆ ఎనర్జీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది. ఎవరికి థర్డ్ ఐ ఓపెన్ అయిందో వాళ్ళు ఇంకా చక్కగా చూసి ప్రపంచంలో జ్ఞానం ఇవ్వాలి కదా, అందుకు వాళ్ళకి ఇంకా డీటెయిల్గా చూసే దానికి కావాల్సిన ఎనర్జీ ఇక్కడ ఏమీ చూడని వాళ్ళ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా కొందరు అసలు ధ్యానం చేయటం లేదు. సో ఎవరు ధ్యానం చేస్తున్నామో మనమంతా కూర్చొని, ధ్యానం చెయ్యని వాళ్ళకి కూడా కొన్ని అనుభవాలు వస్తున్నాయండి, ధ్యానం లేకుండా కూడా. ఎలా వస్తున్నాయంటే వాళ్ళు రెడీగా ఉన్నారు, ధ్యానానికి రాలేదు, అయితే ఈ ఎనర్జీ అక్కడికి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంది. ఎందుకంటే మనమందరం ఒక్కటే, ఆ ఒక్క తత్వంలో నుంచే వచ్చాము. చెయ్యికి ఏదైనా జరిగితే, కాలుకి ఏదైనా జరిగితే మనం వదిలేయమన్నమాట. ఎక్సర్సైజ్ చేయటం లేదండి, కాలు దానికి ఎనర్జీ ఇవ్వను అనుకోరు. మీరు సోఫా మీద కూర్చొని తింటూ ఉంటే ఆ ఆహారం మీ కాళ్ళకు వెళ్తుంది, చేతులకు వెళ్తాయి, మీ ఇడీ శరీరాలకు వెళ్తుంది. అలాగే ధ్యానం అనేది ఒకరు చేసినా అందరికీ వెళుతుంది, మనం మాత్రమే కాదు. సో ఇక్కడ వన్నెస్ అంటే అది ఫస్ట్. వన్నెస్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. మనం డిఫరెంట్గా కనిపిస్తున్నాం కానీ ఒక్క శరీరంలో ఉండే ఒక్కొక్క అణువు లాంటి వాళ్ళం. సో సెపరేట్ ఎలా అవుతాం? సపరేట్గా పని చేస్తూ ఉంది, ఈ చెయ్యి ఇలా ఇలా ఆడుతూ ఉంది, కాలు ఆడటం లేదు, అయితే ఒక భాగమే, ఈ శరీరంలో ఒక భాగమే అది. అలా ఇది మాటల్లో విన్నామండి, చదివి ఉంటారు. ఫీల్ చేశారా ఎప్పుడైనా? అనుభవంలో వచ్చిందా? తనకి ఏదైనా అయితే నాకు కూడా నొప్పి అవుతుంది, వాళ్ళకి ఏదైనా జరిగితే నాకు కూడా బాధ అవుతుంది అని ఫీల్ అయిందా ఎప్పుడైనా? అవ్వలేదు, ఎందుకంటే మీరు వన్నెస్ని ఫీల్ చేయలేదు. అందుకే ధ్యానంలో ఒక ట్రిక్ ఉంది, అది చెప్తాను, ఆ ట్రిక్ చేయండి. ఒక వీడియో ఉంది, మీరు చూసే ఉంటారు, ద స్పిరిచువల్ రియాలిటీ. ఎవరు చూసారండి ఆ వీడియో? స్పిరిచువల్ రియాలిటీ, ఎస్. చూడండి, ఎంత తక్కువ మంది చూశారు. ఎందుకు చూడాలి? ఎవరికైతే ధ్యానం నేర్పిస్తానో నేను ఫస్ట్ ఈ వీడియో చూడమంటాను. ఎందుకంటే మనం చేసేది ఏం చేస్తున్నాము, ఏంటి ధ్యానం, అది తెలిస్తే కదా వర్క్ అవుతుంది. అదర్వైజ్ ఏం లేదండి, మీ స్పిరిచువల్ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. మీ ఈగో, అహంకారం ఉంటుంది కదా, నేను మంచిదాన్ని, నేను స్పిరిచువల్, అక్కడ సాటిస్ఫాక్షన్. నేను కూడా ధ్యానానికి వస్తున్నాను, పిరమిడ్ ఓపెనింగ్ అయితే పిలిస్తే అక్కడికి వెళ్తాను, నేను మిస్ చేసుకోను, చాలా మంచిదాన్ని అని స్పిరిచువల్ ఈగో సాటిస్ఫాక్షన్. అయితే నిజంగా ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటే చాలా క్విక్గా, ఎఫెక్టివ్గా ధ్యానం అవుతుంది. సో స్పిరిచువల్ రియాలిటీలో అదే చెప్తారండి. కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉందో, అది మీ లోపల ఎలా వెళ్తూ ఉందో, వెళ్ళడానికి ద్వారం ఎక్కడుందో, ఆ ద్వారం ఎప్పుడు తెరుస్తుంది, ఎప్పుడు అది లోపలికి వెళ్ళి పని చేస్తుంది, ఎలా పని చేస్తుంది, అదంతా అక్కడ ఉంది. 52 minutes అంటే 1 గంట సేపు వీడియో అండి. ఖచ్చితంగా ఈరోజు ఇంటికి వెళ్ళి మీరు చూడాల్సిన విషయం. అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది. స్పిరిచువల్ రియాలిటీ అంటే, రియాలిటీ అంటే ఏంటి? స్పిరిచువల్ది రియాలిటీ తెలుగులో పేరు నాకు తెలియదు. సత్యం, ఓకే. సో ప్లీజ్ ట్రై చేయండి. స్పిరిచువల్ రియాలిటీ ఇంగ్లీష్ వర్డ్, అది హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. అది చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ప్రతిసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు అది మాత్రం చూసుకోవాలి, కాస్మిక్ ఎనర్జీ మన లోపల ఎలా వెళ్తూ ఉంది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ ఒక విషయం చెప్పి నేను నా మాటల్ని ఇక్కడే స్టాప్ చేస్తానంటే, కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి తెలుసా? ఎవరైనా ఆలోచించారా? కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఎనీవన్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్? ఎస్ సార్. ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటది, ఎక్కడి నుంచి వస్తూ ఉంది? విశ్వశక్తి, విశ్వ ప్రాణశక్తి అని అంటాం కదా, ఎక్కడి నుంచి వస్తూ ఉందో తెలుసా? ఈ మొత్తం సృష్టి ఉందా, అది నిండి ఉంది అంట, విశ్వ ప్రాణశక్తితోనే నిండి ఉంది.
అయితే ఎక్కడి నుంచి వస్తూ ఉంది? అనస్తాషియాలో రియల్లీ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉందండి. ఎస్, మనిషి ఎప్పుడైతే ప్రేమిస్తాడో లవ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడెప్పుడు వస్తుందండి? ఒక మంచి పువ్వు చూసినా వస్తుంది, ఒక మంచి బిడ్డను చూసినా వస్తుంది. ఎప్పుడైతే మన హృదయంలో కొంచెం కూడా లవ్ వచ్చిందంటే ఆ లవ్ ఎంత శక్తిశాలి అంటే అది వెంటనే ఆకాశం వైపు ఎగురుతుందంట. ఆకాశం వైపు ఎగిరి ఆకాశంలో ఉండే ఎన్నో బాడీస్ ఉన్నాయి కదా, సెలెస్టియల్ బాడీస్ లైక్ నక్షత్రాలు, వేరే వేరే గ్రహాలు, సూర్య, చంద్ర, అక్కడ దాకా వెళ్ళి రిఫ్లెక్ట్ ఢీ కొట్టుకొని క్యారమ్ బోర్డులో కాయిన్ కొట్టినట్టుగా అక్కడ పోయి ఢీ కొట్టుకొని రివర్స్ వస్తాయంట. అది రివర్స్ వచ్చేటప్పుడు ఇంకా ప్యూర్గా మారి వర్షంలాగా ఎప్పుడు కురుస్తూనే ఉంటుంది భూమిపైన. ఎలా అయితే సముద్రపు నీళ్లు ఆవి అయి పైకి వెళ్తే ప్యూర్ వాటర్ అవుతుంది, అప్పుడే వర్షం నీళ్లు ప్యూర్ కదా, అలాగే మన లవ్ ఎనర్జీ పైకి వెళ్ళి ప్యూర్గా మారి ఎప్పుడు కురుస్తూ ఉంటుంది. ఈ వర్షపు ఈ ప్రేమ నీళ్లు, ఫిల్టర్ అయిన నీళ్లు, ప్యూర్ నీళ్ళని విశ్వ ప్రాణశక్తి, ప్రాణం ఉంది అందులో, దీన్ని మనం ఎక్కువ ప్రమాణంలో మన లోపల తీసుకోవాలి, బ్రహ్మరంధ్రంలో నుంచి లోపల నింపుకోవాలి. అది అండి ధ్యానం చేయడానికి కారణం. సో విశ్వ ప్రాణశక్తి అందరూ పంపిస్తూ ఉంటారు. సో మనుషులందరూ ఓన్లీ లవ్ ఎనర్జీ పంపిస్తున్నామండి. కోపాలు, తాపాలు, ద్వేషాలు కూడా ఉన్నాయి కదా, అవి ఎక్కడికి వెళ్తున్నాయి అని అడగాలి. ఎక్కడికి వెళ్తున్నాయి అంటే అవి కూడా పోటీ పడతాయంట. ఎందుకంటే డార్క్ ఎనర్జీస్ కూడా అంతే స్ట్రాంగ్ అండి. లవ్తో పాటు పోటీ పడాలని అవి కూడా పైకి ఎగరాలని చూస్తాయంట. దానికి అంత శక్తి ఉండదు, అవి భూమి లోపలికి వెళ్ళిపోతాయంట. భూమి లోపలికి వెళ్తే భూమి మధ్య భాగంలో ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉంది, అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఢీ కొట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అది రిటర్న్ వస్తే ఎలా వస్తుందండి? అది కూడా 2 రేట్లు, 10 రేట్లు, 1000 రేట్లు పవర్ఫుల్ అయిపోయి మనకు భూకంపం, ప్రళయం, జ్వాలాముఖి ఆ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఆలోచించి చూడండి, భూమి పైన ఏమి జరిగినా నేచర్లో ఎవరు కారణం? సో న్యాచురల్ డిజాస్టర్ అని ఏవైతే అంటామో, న్యాచురల్ ఏది కాదండి, ఇక్కడ అన్యాచురల్గా మనం చేసిన ఆలోచన వల్ల ఇవన్నీ జరుగుతాయి. సో అన్నిటికీ కారణం నువ్వే అని ఏదైతే అన్నారో ఇక్కడ అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా చేస్తేనే, నేను టీచర్ కాబట్టి నాకు ఈ ఎక్స్ప్లెనేషన్ దొరికితేనే పిల్లలకి చెప్పగలుగుతాం, వాళ్ళు ఒప్పుకుంటారు. పెద్దవాళ్ళు ఏం లేదండి, ఏ కాన్సెప్ట్ చెప్పినా ఓకే 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 అంటాం. ఓకే అన్నారంటే యాక్చువల్లీ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఇది ఎలా అంటే అవి మేకలు ఉంటాయి కదా, ఇలా 1 2 చేస్తే అందరూ ఇలా అంటారు. పెద్దవాళ్ళంతా మేకల్లాగా, ఒకళ్ళు ఎస్ మేడం అంటే అందరూ ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. చిన్న పిల్లలు మాత్రం ప్రశ్నలు వస్తాయి, కాదు కదా ఏంటి ఇది పిచ్చిగా చెప్తే మన అమ్మేయాలా ఎందుకండి అని అడుగుతారు. అది థింకింగ్ మైండ్, యాక్టివ్ మైండ్ చేసే పని. ఎవరికైతే ఇలా ప్రశ్నలు వస్తాయో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, బికాస్ దే ఆర్ థింకింగ్ మైండ్. ఓకే మమ్మీ అంటే మీకు ఇష్టం అయితే అది మంచిది కాదు. ఎవరైతే చెప్పిన మాట వింటారో అది మంచి అలవాటు కానే కాదు. చెప్పిన మాట వినకూడదు, ప్రశ్నించాలి. ఎందుకు? పిల్లలు చూడండి ఎంత హ్యాపీ, చూడు ఎలా అంటున్నారు, హ్యాపీనా? చూడు మమ్మీ నువ్వు ఎలా అడుగుతుంటావు, ఎస్ మాస్టర్స్. ఇలా ప్రతి విషయానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అండ్ బ్యూటిఫుల్లీ అనస్తాషియా బుక్స్లో ఎక్స్ప్లెనేషన్ వస్తూ ఉంది. సో ప్లీజ్ ఆ బుక్ చదవండి, వీలైతే ఇంగ్లీష్ వస్తే పీడిఎఫ్లో దొరుకుతుంది. సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో ఈ రోజుకి ఇంత చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంతేనట్లేదండి, నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. నా జీవితం ఎలా ఉండేదంటే, రాకముందు భయం, బీపీ, మరి గాల్ బ్లాడర్ స్టోన్స్, ఫ్యాటీ లివరు, ముందు అసలు భయం, అడుగు బయట పెట్టేదాన్ని కాదు. ఇంట్లో మాత్రం అన్నీ నేర్చుకునేదాన్ని. పెళ్ళయ్యాక బిఏ చేశాను, ప్లస్ ఈ టైపులని, కంప్యూటర్లని ఇవన్నీ నేర్చుకున్నాను. కానీ బయటకంటే భయం, ఎందుకో తెలియదు. ఫస్ట్ టైం పత్రి సార్ని కలవడం, షేక్ హ్యాండ్ ఇస్తే షాక్ లాగా అనిపించింది. ఇంకా ఆయన పాదాలకి నమస్కారం చేస్తే మళ్ళీ ఆయన పెట్టడం, అప్పుడు ఇంకా ఈయన మామూలు పత్రిజీ కాదు అసలు, ఏదో నాకు ఇదే కనెక్ట్ అవ్వడం. 2010లో రావడం, అప్పటి నుంచి కూడా ధ్యానం చేసుకోవడం, ఇట్లా క్లాసులు బయటకు వచ్చేదాన్ని కాదు.
తర్వాత ఒంగోలు ఆనంద బ్రహ్మ అని పెట్టారు. ఇప్పుడు జీకే గారు, డాక్టర్ జీకే గారిది స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనమాట. ఫస్ట్ టైం కట్టాలి వెళ్ళడం, 3 days వర్క్షాప్ చేయడం. ఆ 3 daysలో ఏంటంటే ధ్యానం చేయటమే కాదు, ఫస్ట్ టైము పత్రి సార్ 3 hours మెడిటేషన్లో నాకు ఈ బాడీ అంతా అసలు ఇంకా హార్ట్ అటాక్ ఏమో అనుకున్నాను. పెయిన్ విపరీతంగా, ఇప్పుడు మనకి హీల్ అయ్యేటప్పుడు పెయిన్ వస్తుంది కదా, అలా విపరీతమైన పెయిన్. ఇంకా అయిపోయింది, నేను పిల్లలు పెళ్ళిళ్ళు అయినా ఇంకెళ్ళిపోతున్నాను అనుకున్నా. కానీ ఒక అరగంట ఆగిన తర్వాత అదంతా రిలీఫ్ అయి తగ్గిపోయిందనమాట. అంటే హీలింగ్ జరిగింది. అలా ఫస్ట్ టైం కడతాలు వెళ్ళటం. నెక్స్ట్ ఏంటంటే 3 days క్లాసు, బోర్డు ఉంది అక్కడ, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని. ఏంటో ట్యాబ్లెట్స్ ఇస్తారు, మా వారికి అప్పుడు గ్యాస్ ట్రబుల్ అది ఉండేదన్నమాట, స్పాండిలైటిస్ అని. ట్యాబ్లెట్స్ ఇస్తారు కావాలని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే ఏంటంటే జ్ఞానమే అది. ఇప్పుడు ధ్యానం చేస్తాం, 3 గంటలు చేస్తాం, 4 గంటలు చేస్తాం, 5 గంటలు చేస్తాం, కానీ ఇక్కడ గుణాలు మార్చుకోవడం లేదు. అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి మనకి? మేడం చెప్పారు ప్రేమతత్వం, అన్కండిషన్ లవ్. ఆ ప్రేమ ఎప్పుడైతే మనం ప్రతి జీవి పట్ల ప్రేమ పెంచుకుంటామో మనకి అనారోగ్యాలు రావు. ఆ గుణాలు మార్చుకోకపోతేనే అనారోగ్యాలు. దానికి ఎంత అంటే 500 ట్యాబ్లెట్స్ దాకా. ట్యాబ్లెట్ అంటే ఏం కాదండి, ఒక్కో బుక్ ఒక్కో గుణం అనమాట. షుగరు ఎలా వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి. థైరాయిడ్ ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి. ఈ మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు అందరికీ వస్తున్నాయి. కాళ్ళు ఎందుకు, అడిగేసేటప్పుడు ఏం చేస్తాం, అడిగేసేటప్పుడు వంగాలి. అంటే మనం వంగట్లేదు ఎక్కడ. దీనికి వంగట్లా, మన మెంటాలిటీ ఏంటి, నేను ఇంతే ఉంటాను అనేది కూడా ఉన్నప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తాయి. వీటన్నిటికి కౌన్సిలింగ్ చేయడం. నేను ఒంగోలు, బాపట్ల జిల్లాలకి కన్వీనర్గా ఉన్నాను. జేకే సార్కి చాలామంది మాస్టర్లుగా తయారు చేయడం. ఇప్పుడు ప్రకాశం జిల్లా అంతా అస్సలు నేను బయటకు రాను. ఎలాగో అంటే జీకే సారు, పత్రి సార్ కూడా నాకు ధ్యానంలో అనుభవంలోకి వచ్చి మీరు పంచాలని చెప్పడం జరిగింది 2-3 సార్లు. అప్పటి వరకు నేను ఇంట్లోంచి బయటకు రాలేదు. మాస్టర్స్ ఏంటంటే మన చేత వేయిస్తారు, మనం చేయాల్సిన వర్క్ కూడా చేయిస్తారు మాస్టర్స్. మనం అది కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు వయ్యి ఉంది, వయ్యి ఉంటే ఎటు వెళ్తాం, మనం వెళ్ళాల్సిన దారిటు, కానీ ఇటు వెళ్తాం. అప్పుడేమవుతుంది, మనకి అనారోగ్యాలు వస్తాయి. సామాజిక, ఇప్పుడు శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఏదైనా కానీ అవరోధాలు. ఎందుకంటే మనం సరైన దీనిలో ఉండట్లేదు. మాస్టర్స్ గైడెన్స్ ఇస్తారు, మాస్టర్స్ తప్పకుండా. అలా నా లైఫ్ మరి 10 years మావారు, నేను కూడా ఇట్లా క్లాసులు ఆనంద బ్రహ్మ పెట్టడం, జీకే సార్ రావడం, పత్రి సారు మరి వచ్చి మాకు ఒక పిరమిడ్కి 2 పిరమిడ్లు కట్టడం జరిగింది. ఒక పిరమిడ్కి ఏమో లింగ శివ అని పెట్టారు, రెండో పిరమిడ్కి ఒక 4 ఏళ్ల క్రితమే శివ అని పెట్టారు. అంటే నా పూర్ణాత్మ శివుడు అనమాట. అలా సార్తో అనుభవాలు పంచుకోవడం, చాలాసేపు కూర్చొని వెళ్ళారు. ఇక సార్తో కూడా చెప్పడం జరిగింది, ఈ శ్వాస ఉన్నంత వరకు తన్ మన్ ధన్ ఏదైతే ఉందో సేవ చేస్తాము అని. మా వారి నోటికుండా కూడా అదే వచ్చింది. అట్లా ఈ లైఫ్ జర్నీ జరుగుతూ ఉందన్నమాట. చాలా అద్భుతం అండి ధ్యానం అంటే. మెయిన్ ఏంటంటే ధ్యానం 3 గంటలు 4 గంటలు చేస్తాం, కానీ ఇక్కడ మేడం చెప్పారు కదా, ధ్యానం చేయటం అదొక్కటే కాదు అని. ఈ గుణాలు అనేది మనం మార్చుకుంటూ ఉండాలి. అనారోగ్యాలు కామన్ వస్తుంటాయి. ఎందుకు వస్తాయి అంటే అదొక మనకి నేర్పడానికి వస్తాయి. ఈ అనారోగ్యం ఇది నేర్చుకో అనేది ఈ శరీరం చెప్తుంది అనమాట. నువ్వు ఏ గుణం లోపిస్తే ఒక అనారోగ్యం వస్తుంది, అది చెప్తుంది శరీరం మనకి. ఆ చెప్పడానికి మనం అప్పుడు ధ్యానం ఎక్కువ చేయడం, ఒక బుక్ చదవటం, జ్ఞానం నేర్చుకోవడం, ఇవన్నీ మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈజీగా పోతాయండి అనారోగ్యాలు. మనం అనుకుంటాం క్యాన్సర్లు తగ్గిన వాళ్ళు, 4th stage క్యాన్సర్ తగ్గిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు మాలో. మరి ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ కూడా వచ్చారు మాస్టర్స్గా తయారు చేయటం. ఇప్పుడు నాది చాలామంది ప్రకాశం జిల్లా మొత్తం ఒక 30-40 క్లాసులు చేస్తుంటాను. ఎంతోమంది బీపీలు, షుగర్లు అన్నీ తగ్గించుకొని హ్యాపీగా ఇంకా జ్ఞానం పెంచుకుంటున్నారనమాట. ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ చక్కగా అసలు అందరూ ఆరోగ్యంగా అయ్యి క్లాసులు పెట్టేసుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యాన ప్రచారమే ఇది. మనమేం మాయలు మంత్రాలు కాదు, ఒక ట్యాబ్లెట్ ఆరోగ్యం అనేది ఇస్తాం, కానీ తర్వాత జ్ఞానాన్ని పెంచుకుంటాం. అట్లా ఏ ఊరు వెళ్ళినా ఎంతమంది ధ్యాన ప్రచారం కోసమే మనం వచ్చాము అనేది అర్థమైపోయింది. మా వారు కూడా మరి ఆరోగ్యంగా ఉన్నారు, 72 సంవత్సరాలు ఉంటాయి. ఆయనే మరి మేడం పరిచయం అవడం,
మేడం ద్వారా మహావతార్ బాబాజీ ఈ ప్లాను మా వారి చేత వేయించారనమాట. అది అద్భుతంగా మాకైతే అర్థం కాలే. మహోదర్ బాబాజీ మనకి ప్లాన్ వేయించడం ఏంటి అసలు మా వారి చేత అంటే, అమ్మ అన్నారు మేడము, పద్మావతి మేడం, అమ్మ మామూలు వాళ్ళు కాదమ్మా, మీరు సార్ మామూలు వాళ్ళు అనుకుంటున్నారా, మీరు ఎందుకు అట్లా అనుకుంటారు అనేవాళ్ళు అనమాట. అది మాది క్లుప్తంగా. ఇంకెవరన్నా అనుభవాలు చెప్పాలంటే చెప్పొచ్చు. క్లాసులు అయితే గంటలు రోజులు వస్తూనే ఉంటుంది సబ్జెక్టు. మరి దులేఖ ఒకసారి అమ్మ. ఈ మేడం కూడా ఈ మధ్య లెవెల్ 1 చేశారు. మేము లెవెల్ 2లోకి వెళ్ళామన్నమాట. ఇప్పుడు వీళ్ళందరినీ మాస్టర్లకు ఎంతోమంది తయారయ్యారు, పంచుతున్నారు జ్ఞానం. అంతే, ధ్యాన ప్రచారమే, అందరిది ధ్యాన ప్రచారమే. ఒక్కళ్ళు ఇప్పుడు పత్రి సార్ పెద్ద చెట్టు కింద వేళ్ళేంటి, సేతు ఒకటి, మరి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఒకటి, ఇంకోటి ధ్యాన విద్యార్థి ఒకటి, న్యూటన్ కొండవీటి వాళ్ళది, వికారాబాద్ యూనివర్సిటీ, లైఫ్ యూనివర్సిటీ. అట్లా ఈ వేళ్ళన్నీ ఎప్పుడైతే బలంగా ఉంటాయో చెట్టు చక్కగా ఇది అందరం ధ్యాన ప్రచారం కోసమే వచ్చాం భూమి మీదకి అనేది. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా అందరూ గురువులే అని చెప్పారు కదా. పత్రి సార్ ఏం చెప్పారు మనకి, ప్రతి శిష్యులు ఎవరు లేరు, అందరూ గురువులే అని చెప్పారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం మనం తెలిసింది 10 మందికి పంచుదాం. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం, పాంప్లెట్లు తీసుకొని పంచుదాం, బస్సులో వెళ్తున్నాం పంచుదాం. తను ఏది ఉంటే అది మన దగ్గర. ఇప్పుడు మరి పత్రి సార్ ఏంటి, తన దగ్గర మనీ లేదు, టైం ఉంది. ప్రపంచం అంతా ఒక్కళ్ళగా వచ్చి ప్రపంచం అంతా ధ్యానమయం చేశారు. ఎన్ని కోట్ల మంది వచ్చాం, ఇప్పుడు ఎన్ని దేశాలు తిరుగుతున్నారు. అలాగే జీకే సార్ కూడా ఇప్పుడు ఎన్ని దేశాలు, ఈరోజు మలేషియాలో ఉంటే రేపు లండన్, అట్లా తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళని ధ్యాన ప్రచారమే, మనకి సాధ్యమైనంత వరకు ప్రచారం చేయడమే. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూనండి. ఒకసారి మరి పత్రిజీ గారికి, మరి పద్మావతి మేడంకి, మనం అందరం కలవడానికి అవకాశం ఇచ్చిన పద్మావతి మేడంకి శతకోటి వందనాలు తెలుపుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మాస్టర్స్. ఫస్ట్ ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ముందుగా మనమందరము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే డాక్టర్ జీకే గారికి థ్యాంక్ యూ చెప్పుకుందామండి. పత్రిజీ గారి ధ్యానం వల్లనే మనం అందరం ఇక్కడ కలుసుకోగలిగాము. సో నా పేరు దులేఖ అండి, నేను ఒంగోలు నుంచి వచ్చాను. నేను ధ్యానంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. నా ఆధ్యాత్మిక గురువులు వచ్చేసి మా అమ్మ నాన్న, వాళ్ళిద్దరూ ఫస్ట్ ధ్యానంలోకి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చాను అనమాట. ఫస్ట్ వచ్చి అమ్మ నాన్న చెప్తూ ఉన్నారు ధ్యానం చెయ్యమ్మా అంటే, నేను అన్నాను ఇది పెద్దవాళ్ళు చేసేది, నాకు ఇప్పుడే చెప్పొద్దు, వద్దు అన్నాను. తర్వాత అమ్మ ఉండేసి ఒక నెల రోజుల తర్వాత లేదమ్మా నీకు చెప్తాను కూర్చో అని చెప్తా ఉంటే అప్పుడు కూడా పట్టించుకోలేదు. కానీ అమ్మ వచ్చి 2 రోజులు మన ఇంట్లో ఉండేసి, లేదు నువ్వు ఖచ్చితంగా నేను ధ్యానం చేసేటప్పుడు ఒక 5 నిమిషాలైనా కూర్చో అని చెప్తే అప్పుడు కూర్చుంటూ ఉంటే అర్థమైంది ధ్యానం ఏంది అనేది. అలా కూర్చొని చేస్తూ ఉండగా కొద్ది రోజులు అయ్యేసరికి అమ్మ అడిగింది ఏమైనా మార్పు తెలుస్తుందా అంటే, నేను అన్నాను అమ్మ నాకు రంగులే ఆగుపడుతుంది, అంతకుమించి ఏం తెలియట్లేదు అంటే, లేదమ్మా ఫస్ట్ రంగులే ఆగుపడుతుంది, తర్వాత నువ్వు కూర్చొని చేస్తూ ఉండు, సాధన జరిగే కొద్ది నీకే మార్పు తెలుస్తుంది అంటూ వచ్చిందనమాట. అలా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను అనుకుంటా ఉన్నాను అందరు గంటలు ధ్యానం చేస్తున్నారు, నాకేమో అర్ధగంట కూర్చోవడం నా వల్ల కావట్లేదు, నేను ఎట్లా చేయాలరా స్వామి అని అనుకుంటా ఉంటే అమ్మ నన్ను ఒంగోలు సిద్ధా పిరమిడ్లో క్లాస్ జరుగుతుంటే అక్కడికి తీసుకెళ్లారనమాట. అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడికి అనకాపల్లి విజయలక్ష్మి మేడం వచ్చి క్లాస్ చెప్పారు. ఆ మేడం ఎలా క్లాస్ చెప్పారంటే, ఆ మేడంకి ఒక అనారోగ్యం అంటే వెన్నుపూసకి సంబంధించిన అనారోగ్యం వచ్చింది. ఆ మేడం పైకి లెగకుండా బెడ్ రీడెన్ అంటే బెడ్ మీద అన్నీ జరిగేటట్టు అనమాట. అలాంటి మేడము ధ్యానం చేస్తూ స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా తన అనారోగ్యాన్ని తగ్గించుకొని మన ఎదురుగా వచ్చి మనకి క్లాసు చెప్తూ ఎంతో ఆరోగ్యంగా ఉండి తను తగ్గించుకున్న విధానాన్ని నలుగురికి చెప్తూ ఉంటే నాకు అప్పుడు అనిపించింది, ఓ ధ్యానము అంతేకాకుండా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఏంటి, ఇంత అనారోగ్యం తగ్గిపోయి మన ఎదురుగా వచ్చి నుంచోగలుగుతారా అని నాకు ఒక ఐడియా అనేది వచ్చిందనమాట. అంటే ఇదేందో తెలుసుకోవాలి అన్నది. అలా మళ్ళీ ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత మన ఒంగోలులో సంజీవిని పిరమిడ్ ఉంది, అక్కడ క్లాస్ జరుగుతూ ఉంటే వినుకొండ రామాంజనేయులు సార్ వచ్చారు. ఆ సార్ వచ్చి క్లాస్ చెప్పేటప్పుడు తనకు వచ్చిన కళ్ళకి అనారోగ్యాన్ని అన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగాను, ఎన్నో టెస్టులు చేయించుకున్నాను, నాకు తగ్గలేదు. కానీ ఈ ధ్యానం చేస్తూ ఆ పిరమిడ్లు పెట్టుకొని, కంటి పిరమిడ్లు ఉన్నాయి అవి పెట్టుకొని ధ్యానం
ధ్యానం చేస్తూ నా కంటి జబ్బుని నేను తగ్గించుకున్నాను. నేను తగ్గించుకోవడమే కాదు, ఇలాగే ఇదే సమస్యతో బాధపడుతున్నటువంటి నా స్నేహితుడిని కూడా తగ్గించి మీ ఎదురుగా తీసుకొచ్చానని వాళ్ళిద్దరూ నుంచొని క్లాస్ చెప్తూ ఉంటే ఇక నాకు బాగా అర్థమైపోయిందండి. అంటే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏదో ఉంది, ఇంకా నేను దీన్ని వదిలిపెట్టకూడదు అనేసి ధ్యానం చేస్తూ ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. అదే టైంలో మేడం అనౌన్స్ చేశారు, ఒంగోలులో సంజీవిని పిరమిడ్లో 11 days వర్క్షాప్ ఉంది ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అని. అలా జాయిన్ అయ్యి ఆ కోర్స్ చేస్తూ ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనల్ని టెస్ట్ చేస్తుందండి. వీళ్ళు ఎంత క్రమశిక్షణతో వచ్చి నేర్చుకుంటారా లేదా ఊరికే వచ్చి వెళ్తున్నారా అని. ఆ పిరమిడ్కి వచ్చి వెళ్ళే దారి అంతా అసలు బాగా గుంటలు మెట్టలు మట్టి అట్లా ఉంటుంది. రోజు బండి మీద వెళ్తూ వస్తుంటే రోజు వాన పడేది, ఆ బండి ఒక్కోసారి స్లిప్ అయ్యి కింద కూడా పడేదాన్ని, మళ్ళీ లేసి వెళ్తూ ఉండేదాన్ని. ఇంటికి వెళ్తే పడిపోయానని చెప్తే మళ్ళీ పంపరేమోనని ఊరిక వాలింది, బ్యాగ్ బురదలో పడింది అని చెప్పుకుంటా ఉండేదాన్ని. అట్లా వెళ్ళేసి కోర్స్ నేర్చుకున్నాక నాకు అర్థమైంది, అంటే బయటికి వెళ్ళి భౌతికంగా మన అవసరాల కోసం చదువుకునే చదువు వేరు, మనం తెలుసుకోవాల్సింది మన కోసం మనం తెలుసుకోవాల్సిన ఆత్మజ్ఞానం ఎంతో ఉంది, అది ఎంత నేర్చుకున్నా తరగనిది అనేది నాకు అప్పుడు అర్థమైందండి. ఇంకా అంతే, అది వదిలిపెట్టకుండా పట్టుకొని బాగా నేర్చేసుకొని మనం తెలుసుకుంది మళ్ళీ మన దగ్గరే ఉంచుకోకూడదు, మనలాగా తెలుసుకోవాల్సిన ఎంతో మందికి తెలియజెప్తూ ఉండాలి. కాబట్టి అలా నేను ధ్యానం నేర్చుకోవటము, స్పిరిచువల్ టాబ్లెట్స్ నేర్చుకోవటము, దాని గురించి నలుగురికి చెప్తూ ఉండడము, ఇలా నా ప్రచారం ముందరకు వస్తూ ఉంది మాస్టర్స్. అయితే మనమందరము ధ్యానం చేస్తూ ఉంటాం కదా, ధ్యానం చేసినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది గమనించుకోండి అంటూ ఉంటారు. ఎంతమంది తమ బాడీల గురించి ధ్యానంలో గమనిస్తూ ఉంటారు మాస్టర్స్? ఎంతమందికి జరుగుతుంది ఇలా గమనించుకుంటారు? ఓకే మాస్టర్, ఇప్పుడు మనము ధ్యానం చేసినప్పుడు మనము ఆ విశ్వశక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి తీసుకుంటామని మన అందరికీ తెలుసు. బ్రహ్మరంధ్రం నుంచి ఆ విశ్వశక్తి మన శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయి కదా, అందులో ముఖ్యమైనవి 3 అదే ఇడా నాడి, పింగళా నాడి, సుషుమ్న నాడి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ఆ విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా ఈ సుషుమ్న నాడి ద్వారా మన శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. కానీ ఈ సుషుమ్న నాడి అనేది మన యొక్క వెన్నుపూసను అంటి పెట్టుకొని ఉంటుంది. మన శరీరంలో ఉన్న 7 చక్రాసు ఏ అయితే ఉన్నాయో 7 శక్తి కేంద్రాలు ఈ సుషుమ్న నాడి మీదే ఉంటాయి అన్నమాట. ఈ సుషుమ్న నాడి మీద ఈ 7 చక్రాసు మన శరీరంలోని వివిధ అవయవాలకి, గ్రంథులకి, అలాగే పంచభూతాలతోటి నిర్మితమై ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఈ ఎనర్జీని తీసుకుంటూ ఉంటామో, అందరు చెప్తుంటారు కదా ధ్యానం సర్వరోగ నివారిణి అని. అది ఎలా జరుగుతుంది? ఎప్పుడైతే మనం బాగా ఆలోచనారహిత స్థితికి వెళ్ళి ధ్యానం చేసి ఆ యొక్క విశ్వశక్తిని మన సుషుమ్న నాడి ద్వారా మన శరీరంలోకి తీసుకున్నప్పుడు ఈ 7 చక్రాస్ ద్వారా ఆ చక్రాస్ ఆధీనంలో ఉన్న మిగిలిన అవయవాలకు వెళ్ళేసి మన అనారోగ్యాన్ని మనము తగ్గించుకోగలుగుతాం అన్నమాట. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలానే ఉంది, నేను కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తాను మాస్టర్స్. ఇప్పుడు మనము మేడం అన్నారు కదా స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే అది మింగేది కాదు, ఊరిక మన గుణాలను మార్చుకోవటమే అని. మరి మన గుణాలు అంటే ఫస్ట్ మనకి ఈ 7 చక్రాస్లో వచ్చేది మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం యొక్క తత్వం ఏంటి? భూమి తత్వం ఉంటుంది. అలాగే దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే కష్టపడటము, స్థిరంగా ఉండటము, ఇచ్చే తత్వము. మనం ఈ 3 గుణాలు అలవాటు చేసుకున్నాం అనుకోండి, మూలాధార చక్రంకి సంబంధించిన అవయవాలు ఉంటాయి. అంటే ఎముకల నిర్మాణము, కణాల నిర్మాణము, శరీరం మీద కంతులు ఏర్పడటము, నడుము నొప్పి, కీళ్ళవాతము, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, వీటన్నిటికీ సంబంధించిన అనారోగ్యాలు అనేవి ఇచ్చే తత్వము. సేవ చేయటము అంటే మన చేతుల ద్వారా ఏమన్నా ఇచ్చేవి ఉన్నాయి అనుకోండి, మనం సేవ చేస్తూ ఉన్నాము, మనం ఎక్కడికన్నా వెళ్ళి ధ్యాన ప్రచారం చేయటము, లేదంటే శాకాహార ర్యాలీల్లో పాల్గొనటము, ఇట్లా మనం వెళ్ళి సేవ చేస్తూ ఉన్నామంటే ఇచ్చే తత్వము. మళ్ళీ కష్టపడే తత్వము. కష్టపడటం అంటే మేము రోజు కష్టపడుతున్నాము, సంపాదించుకుంటున్నాం, అది కాదు. ఆధ్యాత్మికంగా కూడా మనం కష్టపడాలి, మన కోసం మనం కష్టపడాలి. అప్పుడు మనకి ఈ యొక్క మూలాధార చక్రం కిందకి వచ్చే అనారోగ్యాలన్నీ మనము తగ్గించుకోగలుగుతాం అన్నమాట. తర్వాత ఈ మూలాధార చక్రం వచ్చేసి మన వెన్నుపూస కింది భాగంలో మన యొక్క మలద్వారానికి పైన ఉంటుందన్నమాట.
ఆ తర్వాత వచ్చేది స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రము మన యొక్క నాభికి సూటిగా మన యొక్క పొత్తి కడుపు వెనక భాగాన వెన్నుపూసయందు ఉంటుందన్నమాట. ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ జలతత్వము అంటే మలుచుకోవటము, ఒదిగిపోవటము, అంతే కదా మాస్టర్స్. నీళ్లు తీసుకొచ్చి ఒక గిన్నెలో పోసామనుకోండి, ఆ గిన్నె రూపాన్ని సంతరించుకుంటుంది. అలాగే మనలో ఉన్న గుణాలు ఏమేంటివి? అవి మనకి ఏ పరిస్థితి ఎదురైనా, అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వాటిని మనకి అడాప్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే ఆ సమస్యని మనం ఈజీగా దాటుకోగలుగుతాం అనమాట. అలా మనల్ని మలుచుకునే తత్వము, ఒదిగిపోయే తత్వము, ఈ రెండు అలవర్చుకున్నాము అంటే మన స్వాదిష్టాన చక్రం కిందకి వచ్చే అవయవాలు ఏంటి? గర్భాశయము, మూత్రాశయము, అంటే మన శరీరంలోని విసర్జన వ్యవస్థని ఈ స్వాదిష్టాన చక్రము నియంత్రిస్తుందన్నమాట. దానికి సంబంధించిన వ్యాధులన్నీ మనము తగ్గించుకోగలుగుతాం. ఇక్కడ మనం ఏ గుణాలు నేర్చుకోవాలి? మలుచుకోవటము, ఒదిగిపోవటం అన్నమాట. తర్వాత వచ్చేది మణిపూరక చక్రం. ఇది నాభికి సూటిగా వెన్నుపూసయందు ఉంటుంది. ఈ చక్రము అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ చక్రం ఏం చేస్తుంది? మనం తిన్న ఆహారాన్ని ఈ చక్రం యొక్క శక్తితోటే మనకి జీర్ణమయ్యి మన శరీరంలోకి, రక్తంలోకి కలిసిపోయి మనకి ఎనర్జీ వస్తుంది. మరి ఇక్కడ శక్తి అంటే మనం ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి కదా. అంటే మనం శక్తిని ఎక్కడ వృధా చేసుకుంటున్నాం? మనం అనుకుంటాం ఉదయం నుంచి నేనేం పని చేయలేదు, సాయంత్రం అయ్యేసరికి నాకు నీరసంగా ఉంది అనుకుంటా ఉంటాం. ఎక్కడ మనం మరి ఏం పని చేయకుండా మన శక్తిని వృధా చేసుకుంటాం అంటే మనవి కాని ఆలోచనలు, ఎక్కువగా మాట్లాడటము, ఈ రెండింటి ద్వారానే మనము శక్తిని వృధా చేసుకుంటాం ఉంటాం. అంటే ఈ చక్రం దగ్గరికి వచ్చేసరికి మన యొక్క భావావేశాలు, అంటే మనలో ఉన్న కోపము, అంటే ఇవి ఉన్నాయి కదా అరిషడ్ వర్గాలు, అవి అంటే కామ, క్రోధ, లోభ, మోహం, మదమాత్సర్యాలు, ఇలా వీటన్నిటినీ కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు మనము ఉపయోగించుకోగలిగాము అంటే ఈ యొక్క మణిపూరక చక్రం ఏం చేస్తుంది? మన శరీరంలోని జీర్ణ వ్యవస్థని నియంత్రిస్తుంది. కాబట్టి మనం చూస్తూ ఉంటామా, ఎవరి మీదైనా బీపీ అంటే మనకి ఎక్కువ కోపం వచ్చిందనుకో, మనకేమొచ్చేస్తుంది? లోపల కడుపులో మంట వచ్చేస్తుంది, అల్సర్ వస్తుంది. అవతల వాళ్ళు మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నా లేదా భౌతికంగా ఉన్నతంగా ఉన్నా మనకి జలసి వచ్చేస్తుంది. అది ప్రభావం ఎక్కడ ఉంటుంది? మన అనారోగ్యం మీదే ఉంటుంది. వీటన్నిటి నుంచి అంటే మనకి ఏది అవసరమో, ఎక్కడ ఎంత ఉపయోగించాలో అంతవరకు మనం ఉపయోగించడం నేర్చుకున్నాము అంటే మనము ఈ మణిపూరక చక్రం కింద, అంటే ఈ జీర్ణ వ్యవస్థ కిందకి వచ్చే జబ్బుల నుంచి మనము తప్పించుకోగలుగుతామన్నమాట. ఇక తర్వాత వచ్చేది అనాహత చక్రం. ఇది మన గుండెకి సూటిగా వెన్నుపూసయందు ఉంటుందన్నమాట. ఇది వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ వాయుతత్వము అలాగే అనాహత చక్రము వచ్చేసి ఏం చెప్తాము? మనకి గుండె అనగానే ప్రేమతత్వం వస్తుంది. మనం ఎప్పుడైతే మన యొక్క ప్రేమని మనం కుటుంబంలో ఉన్న వాళ్ళు, అంటే ఒక కుటుంబం వాళ్ళు అంటే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, ఇట్లా అన్న, వదిన, వీళ్ళందరి మీద మనం ప్రేమని కలిగే ఉంటాము. కానీ ఈ తత్వము, ఈ యొక్క అనాహత చక్రానికి వచ్చిన వాళ్ళందరికీ విశ్వమానవ ప్రేమ ఉంటుందండి. అంటే సృష్టిలో ఉన్న ప్రతి పక్షి, జంతువు అన్నిటి మీద ఒకే రకమైన ప్రేమ ఉంటుందన్నమాట. అంటే ఈ చక్రం దగ్గరికి వచ్చేసరికి మనము జాలి, దయ, కరుణ, ప్రేమ అనే గుణాలను మనం అలవర్చుకోవాలి. అంటే ఈ చక్రంలో ఉండేటువంటి థైమస్ గ్రంథి, ఈ చక్రం కిందకి థైమస్ గ్రంథి ఉంటుందన్నమాట. అది ఏం చేస్తుంది? మన శరీరంలో ఉన్నటువంటి సర్క్యులేటరీ ఫోర్స్, మన గుండెకి పంపయ్యే రక్తనాళాల వ్యవస్థనంతా నియంత్రిస్తూ ఉంటుంది. మరి మనకి కోపం ఎక్కువైంది అనుకోండి, మనకేమొచ్చేస్తుంది? ఎక్కువ కోపం వచ్చినప్పుడు వచ్చేస్తుంది కదా, బీపీ వస్తుంది, గుండెపోట్లు వస్తుంటాయి, ఇవన్నీ ఎనీమియా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనం బయటికి రావాలి అంటే మనం ఏం అలవర్చుకోవాలి? ప్రేమ, దాలి, జయ, కరుణ అనే ఈ గుణాలను అలవర్చుకోవాలి. తర్వాత వచ్చేది విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం వచ్చేసి మన యొక్క కంఠానికి సూటిగా థైరాయిడ్ గ్రంథి వెనుక భాగంలో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం విశుద్ధ అంటేనే స్వచ్ఛత కదా. మన వాక్కుకి సంబంధించింది ఇది ముఖ్యంగా. మనం మాట్లాడే మాటల్లో అది నిజమా అబద్ధమా అన్నది కాకుండా
వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది మనం ఎంచుకోకుండా మనం ఇప్పుడు సత్యవాక్కులే మాట్లాడుతూ ఉండాలి. మన వరకు మనం సత్యంగా మాట్లాడుతూ మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఏ సమస్య ఉండదు. అలా కాకుండా వాళ్ళేం చెప్పారా వీళ్ళేం చెప్పారా ఇక్కడిదక్కడ చెప్పడము అక్కడిక్కడ చెప్పడము, మళ్ళీ వాళ్ళు చెప్పెళ్ళిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ మనం అదే పనిలో ఉన్నాం అనుకోండి, మనకే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే 10 మందిలో 4 మనం చూస్తూనే ఉంటాం థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళని. మరి ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే మౌనం పాటించమని చెప్తామండి. ఎప్పుడైతే మనం మౌనం పాటిస్తామో అప్పుడు మనకి తెలుస్తుంది మనం ఎక్కడ వృధాగా ఎంత టయాన్ని వేస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నామా అనేది. 1 గంట మౌనం పాటిస్తే మనకే అర్థమైపోతుంది మనం ఏం ఎక్కువ మాట్లాడుతున్నామా అనేది. ఎప్పుడైతే మన మాటల్ని మనము మన ఆలోచనల్ని మనము తగ్గించుకుంటూ ఉన్నామో మన అనారోగ్యం నుంచి మనము బయటపడగలుగుతామన్నమాట. అది విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం వచ్చేసరికి ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, స్వచ్ఛంగా మాట్లాడడమే తెలుసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం వచ్చేసి మన యొక్క 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుందన్నమాట. ఇది జ్ఞాననేత్రము దివ్య చక్షువు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇది వచ్చేసి మన మెదడులో 2 రకాల నరాల వ్యవస్థలు ఉంటాయండి. ఒకటి దానికి అదే పనిచేసేది, ఇంకొకటి మనం ఆజ్ఞ ప్రకారం పనిచేసేవి అనమాట. దానికి అవే పనిచేసే నరాల వ్యవస్థలు ఏముంటాయి చెప్పండి మాస్టర్స్, ఎవరికైనా తెలుసా? గుండె కొట్టుకోవడం, అది మనం ఎవరు చెప్పాల్సిన పని లేదు, వాటంతట అవే చేస్తూ ఉంటాయి. మనం ఏ పని చేస్తున్నా కానీ శ్వాస, జీర్ణ వ్యవస్థ, గుండె కొట్టుకోవడం వాటంతట అవే పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వాటంతటా అవే పనిచేసే నరాల వ్యవస్థ అంతా కూడా మన యొక్క ఆజ్ఞాచక్రం కిందకే వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఈ క్రింద మూలాధార చక్రం నుంచి మనం ఒక్కొక్క గుణాన్ని నేర్చుకుంటూ పైకి వచ్చేసరికి ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి సృష్టిలో ద్వంద్వత్వమే లేదు, ఉన్నదంతా ఏకత్వమే అన్నది మనం తెలుసుకోగలుగుతాం. అంతే కదా మాస్టర్స్, మనం ఎప్పుడైతే మనం ఇది శరీరము అనుకుంటూ ఉంటామో అప్పుడే మనం ద్వంద్వత్వాన్ని చూసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనల్ని మనము ఇది శరీరం కాదు సోల్ అని తెలుసుకోగలుగుతామో అప్పుడు సృష్టిలో ఉన్నదంతా ఒకటే అని మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆజ్ఞాచక్రంకి వచ్చేసరికి మనకి ఉన్నదంతా ఏకత్వమే అన్న విషయం మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత వచ్చేది సహస్రార స్థితి. ఈ సహస్రార స్థితికి వచ్చేసరికి అందరూ అది ఎక్కడ ఉంటుంది, మన తల మధ్య భాగంలో ఉంటుందన్నమాట. ఇది శరీరంలోని నరాల వ్యవస్థనంతా నియంత్రిస్తూ ఉంటుంది ఈ సహస్రార స్థితి. ఇక్కడికి వచ్చేసరికి సహస్ర జ్ఞానాలను పొందిన వాళ్ళం అయ్యి ఉంటాము. మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచడానికి మనము ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం అనమాట. ఎవ్వరు మన దగ్గరికి వచ్చినా మనకు తెలిసిన జ్ఞానమే పంచుతామని చెప్తూ ఉంటాం అనమాట. ఇట్లా మనము ఇక్కడ గుణాలను మార్చుకోవటము అంటే మనకు తెలిసినవి ఇవన్నీ ఎంతో సులభమే, కానీ పాటించడం కష్టమైపోతుంది. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి, కష్టపడటము, ఇచ్చే తత్వము నేర్చుకోవాలి. తర్వాత మలుచుకోవటము, ఒదిగిపోవటము. ఆ తర్వాత మన భావావేశాలు, కోపము అవన్నీ ఎంతవరకు అవసరమో అంతవరకు చూపించుకోవాలి. తర్వాత ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవి నేర్చుకోవాలి. మాటల్లో స్వచ్ఛత. ఈ గుణాలను ఎప్పుడైతే మనం అలవర్చుకుంటూ మనల్ని మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనం అందరము జ్ఞానులం అయిపోతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇలా మన గుణాలను మార్చుకుంటూ మనల్ని మనం సరి చేసుకుందాం. థ్యాంక్ యూ. చూడండి, అంతా ప్రేమతత్వం, గుణాలు మార్చుకోవటమే. ఎంత చక్కగా చెప్పారు మరి మేడం. ఒకసారి క్లాప్స్ కొడదాం గట్టిగా. చక్రాలు 6 కమలముల ఇక్కడ మలమ్మల నావలి బయల్లో బ్రహ్మరంధమండి బాట కలదు, బాట వెంట నడువ బ్రహ్మపదం మేను, కాళికాంబ హంస కాళికా. ఎంత బాగా చెప్పారు చూడండి. ఓకే, ఈయన రామకృష్ణ గారండి. ఈ మధ్య పరిచయం అయ్యారు, చక్కగా అన్ని నాలెడ్జ్ అన్ని క్లాసులకు వస్తున్నారు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. నమస్తే మాస్టర్స్. మనం ఇక్కడ సమావేశం అవటానికి ముఖ్య కారణం ఈ బుక్ కైలాస్ ఒకటి ఓపెనింగ్. దీని పత్రిజీ గారికి, జీకే గారికి, అట్లనే పద్మావతి మేడం గారికి అందరికీ ధన్యవాదాలను తెలియజేసుకుంటూ స్టార్ట్ చేసుకుందాం. నా పేరు రామకృష్ణ ప్రసాద్ అండి, ఒంగోలు నుంచి.
నేను ఈ మెడిటేషన్లోకి వచ్చి ఒక 1 year అవుతుంది. అంతకుముందు నేను వేరే మెడిటేషన్లో ఉన్నాను. దాంట్లో దాదాపు 4 years అట్లా చేశాను. అక్కడ ఏంటంటే సోల్ రిలీజింగ్ అనేది నాకు ఒక విద్యలాగా అబ్బింది. సో దానితోటి నేనేంటంటే ఏదో గొప్ప అన్న ఫీలింగ్ నాకు చాలా కలిగేదన్నమాట. ఈ సోల్ రిలీజింగ్ చేసేటప్పుడు కొన్ని మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. అలానే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కొన్ని కలిగినాయి అన్నమాట. సో మంచి పరిస్థితులు కలిగినప్పుడు ఏమన్నా నేను ఎట్లాంటి ఇంకా చాలా చేయాలి అని అనిపించేది. ఇబ్బంది అనిపించినప్పుడు ఏమన్నా నా పోర్టల్ నేను క్లోజ్ చేసుకునేవాడిని అనమాట. మన ఒక చిన్నపిల్లడి ఆటలాగా దాన్ని నేను యూజ్ చేస్తూ ఉండేవాడిని తెలియక. ఆ తర్వాత మా మిస్సెస్ ప్రోద్బలంతో లాస్ట్ డిసెంబర్లో కడతాలు వెళ్ళినప్పుడు అక్కడ తిరుపతి రూపా గారు కలిశారనమాట. రూపా దత్తాత్రేయ గారు. ఇక వారి ప్రోద్బలము ప్లస్ శ్రీవాణి మేడము, క్రియాయోగ శ్రీవాణి మేడం గారు, ప్లస్ ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్లో సుధా మేడం గారు, వీళ్ళందరి సహకారంతో ఈ సోల్స్ రిలీజింగ్ అనే దాన్ని కొంచెం కొద్దిగా నేర్చుకొని దాన్ని ఆపటం అనేది జరిగింది ప్రజెంట్ వాళ్ళ సలహాతోటి సూచనలతోటి. అక్కడి నుంచి నేను జ్ఞానం తీసుకోమని చెప్పేసి చంద్రావతి మేడం గారు చెప్పడం ద్వారా స్పిరిచువల్ ట్యాబ్లెట్లో నేను జాయిన్ అయ్యి శ్రీశైలంలో ఒక 11 days క్లాస్ జరుగుతుంటే ఆ క్లాసెస్లో నేను పార్టిసిపేట్ చేయటం జరిగింది. అక్కడ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. నేను అక్కడ ఒక 2 ఆరాలను చూడటము ప్లస్ కాంతి శరీరాలను చూడటం ఒక మేడంది, అవన్నీ కూడా అక్కడ జరిగినాయి అన్నమాట. అవన్నీ మేడంకి లక్ష్మీ మేడంకి చెప్పడం జరిగింది. వాళ్ళంతా నిజమేనని చెప్పారు. సో ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడిప్పుడే నేను ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ద్వారా ప్లస్ ఇట్లా మాస్టర్స్ చెప్పేటువంటి క్లాసెస్ తీసుకోవటం ద్వారా ఇప్పుడు మనకు దులేఖ మేడం గారు చెప్పారు 7 చక్రాస్ ఎక్సలెంట్గా చెప్పారు కదా. ఒకసారి క్లాప్స్ మేడంకి. ఇట్లాంటి క్లాసెస్ వింటూ ఉంటే ఏంటంటే మనకి జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ జ్ఞానం పెరిగిందో మనం ఆధ్యాత్మిక సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు తెలిసిన విషయాన్ని మనం మళ్ళీ ఇంకొక 10 మందికి చెప్పి వాళ్ళు కూడా ఒక మాస్టర్స్ లాగా రెడీ అయినప్పుడు మన ఆత్మ అనేది పూర్ణాత్మగా మారటానికి అవకాశం ఉందన్నమాట. అది మెయిన్. మనందరం దేనికి వచ్చాము, మనం ఒక అంశాత్మగా ఒక పూర్ణాత్మ నుంచి మనం అంశాత్మలుగా వచ్చాము ఇక్కడికి ఈ భూలోకంలోకి. దేనికి వచ్చామంటే 1 ఆనంద స్థితిని పొందటానికి, 2 అనుభవాలను పొందటానికి. మంచి అనుభవాలను పొంది ఆ అనుభవాలను 10 మందితోటి పంచుకొని మనం కూడా పూర్ణాత్మ స్థితికి ఎదగటం కోసం అని చెప్పేసి ఈ భూమి మీదకి వచ్చామన్నమాట. సో మన ఎటువంటి జబ్బులు లేదా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే 3 కారణాలు చెప్తారనమాట స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో. సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవటము, సరైనటువంటి ఆలోచనలు చేయటము, పరస్పర సంబంధాలు అంటే మన చుట్టుపక్కల వాళ్ళతోటి సరిగ్గా మనం వ్యవహరించేటట్లయితే ఈ 3 ఎప్పుడైతే మనం 100% పాటిస్తామో సాధ్యమైనంత వరకు సమస్యలు అనేవి రావు. అదొకటి. ప్రేమతత్వం చాలా ఎక్కువగా కలిగి ఉండేటట్లయితే ఇందాక అనస్థీషియా చెప్పేటప్పుడు మేడం గారు చెప్పారు కదా, సరోజిని మేడం గారు, అది ఎక్సలెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ 4 కనుక మనం పాటించేటట్లయితే మన ఆత్మ గ్యారంటీగా పూర్ణాత్మగా అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా.